వెల్కమ్ టు లలిత న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతున్నది. ఈరోజు మనం అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చిరు వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న యొక్క ఇబ్బందుల గురించి కానీ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఎండలు విపరీతంగా కొడుతుంది, మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అన్న దాదాపు నేను ఇక్కడ ఒట్టి చేపలు అమ్మబట్టి 35 సంవత్సరాలు అన్నయ్య. ఇదే ఎర్రటి ఎండలో కూర్చొని చేపలు అమ్ముకుంటా బతుకుతాను. ఎండకు తట్టుకోలేకపోతాను. మార్కెట్లో కూడా మన మైబాద్లో మార్కెట్లో ఒక రూమ్ కూడా ఇంతవరకు లేదు. ఇదే ఎండలో అమ్ముకొని మా పిల్లల్ని పోషించుకుంటూ మేము జీవనోపాధిగా చేసుకుంటాను. ప్రభుత్వం వచ్చినా కూడా ఇంత చిరు వ్యాపారస్తులకు చిన్న మార్కెట్ల రూమ్ కూడా ఇయ్యని పరిస్థితి ఉన్నది. మరి అధికారులు మా పేదోళ్ళను ఆలోచించి చిన్నపాటిది మార్కెట్లో రూమ్ ఇస్తే మేము కూడా జీవితాంతం తలుసుకుంటాం అన్నయ్య. ఈ ఎండలు మేము భరాయించలేకపోతాం. చాలా ఎండలు కొడుతున్నాయి. మా పిల్లల్ని పోషించుకోవాలి. అసలు గాబరై మేము ఏమన్నా అవుతామేమన్న భయం అవుతుంది. కానీ చేసుకుంటే బ్రతకటోళ్ళము. ఇంట్లో ఉండేటట్టు లేదు. ఆ పిల్లల్ని పోషించాలంటే ఎండలా కష్టపడవలసి వచ్చింది. మార్కెట్లో మాకు ఒక చిన్న రూమ్ ఇస్తే మేము తలుసుకొని మేము దేవునిలాగా పూజిస్తాం అన్నయ్య. ఎండలు బాగా కొడుతున్నాయి. వ్యాపారం ఎలా సాగుతుందో మీది? అన్న ఎండకి చాలామంది బయటకు వెళ్ళట్లేరు అన్న. కొనడానికి వాళ్ళు తనలాడిపోతున్నారు. ఎర్రటెండల వస్తే పొద్దున్న ఒక 10 మంది 15 మంది, సాయంత్రం మధ్యాహ్నం అయితే ఎవరు రావట్లేరు, చేయట్లేరు. ఎండలు విపరీతమైన ఎండలు కొడతాయి. చాలామందికి గేర్ వచ్చినట్టయి కొంచెం నీళ్లు కూడా తాగడానికి కూడా సలింద్రాలు కూడా ఇంకా పెట్టలేదు అన్నయ్య. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నీళ్ళు తాగడానికి కూడా అస్సలకే లేవు. సలింద్ర కూడా పెట్టట్లేరు ఇంకా ఇంతవరకు కూడా. చెప్పండి అమ్మా, మీ గిరాకీ ఎలా ఉంది? ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కదా. గిరాకీలు లేవు సారు, ఎండలు కొడుతున్నాయి. గిరాకులు లేవు, ఏం లేవు. ఈ రంజాన్ ఒక్క పొద్దులని పేరుకే కానీ ఒక్క కాయ కూడా కొంటలేరు. మాటలనే కొంటారు మొత్తం అందరు పోయి. కాయలన్నీ ఖరాబులు అవుతున్నాయి. పట్టీలు కూడా వెళ్ళట్లేవు. ఎండలకు మస్తు ఇబ్బంది అవుతుంది. మరి ఎలా ఉంటారు మీరు ఇక్కడ? ఏం చేయం, ఎండకెట్నో బతుకుదేమని వచ్చినాం కానీ అసలు బేరాలే కావట్లేవు అసలే. చెప్పండి అమ్మా, ఇప్పుడు మార్చి నెలలోనే బాగా ఎండలు కొడుతున్నాయి. ఎండలు బాగా కొడతానే సరే, ఎండలనే నిలబడి కాయలు అమ్ముకుంటాను. ఎలా సాగుతుంది మీ వ్యాపారం? మామూలుగా నేను ఎండలకి ఎంత పెద్ద గిరాకులు ఏం లేవు. మేము ఎండల్లో కష్టపడుతున్నాం సార్. ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు వచ్చి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇంత ముందైతే ఆ సారు శంకర్ నాయక్ ఉన్నప్పుడు కూడా వచ్చి మాతో మాట్లాడి మీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి అని చెప్పారు. ఈ మురళీ నాయక్ వచ్చినప్పటి నుండి అసలు ఎలాంటి సంబంధం లేకుండానే ఉన్నారు వాళ్ళు. మాకు ఏదైనా గుడిసె లాంటిది లేకపోతే టెంట్ అయినా వేపియాలి సార్. ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటారమ్మా మీరు? పొద్దున 8కి వచ్చి నైట్ 9 వరకు ఉంటున్నాం సార్. మధ్యాహ్నం ఎండలు బాగుంటున్నాయి కదా, మరి ఎలా తట్టుకోగలుగుతున్నారు మీరు? ఇట్లనే ఉంటున్నాం. ఇక ఏదో ఒకటి అని గొడుగులు వేసుకొని కూర్చుంటున్నాం. ఎండకన్నీ కూరగాయలు ఎండిపోతున్నాయి. ఇదే మా బతుకులు అంటేనే ఈ వ్యాపారం నడవకపోతే ఇక మేమేం చేయలేము. మా పిల్లలైనా ఇంట్లో ఏమైనా ఖర్చులకైనా పనికొచ్చే విధంగా అయితే ఈ వ్యాపారమే చేస్తున్నాం మేము. మాకు ఎక్కువ భూములు ఇట్లా ఏం లేవు, అందుకని ఈ వ్యాపారం చేస్తున్నాం. ఎలాంటి అయినా రెస్పాన్స్ తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు ఏమైనా షెడ్లు ఇట్లా వేపియాలి, లేకపోతే టెంట్ అయినా వేపియాలి. దీనివలన మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఎండలలో ఏం కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండలకి కళ్ళు తిరిగి పడిపోవడాలు, వాంతులు, అట్లా విరోచనాలు ఇట్లా అన్నీ అవుతున్నాయి. కాబట్టి రెస్పాన్స్ తీసుకొని ఏమైనా మాకు చేపియాలి, అండగా ఉండాలి ఎమ్మెల్యే సార్. పొద్దుగా నుంచి కూర్చుంటే ఎర్రటి ఎండ మాకు నీడ లేవు, ఏం లేవు. మాకు ఒక రూమ్ లేవు, మాకు అడ్డలు లేవు, ఏం లేవు. ఈ రోడ్డు మీద ఇక్కడ గుస్సా చేస్తున్నాం, బయట చేస్తున్నాం మేము. మాకు పట్టించేటోడు లేరు. మేము ఏం చేయాలి? అక్కడ నుంచి కూరగాయలు తీసుకొస్తున్నాం, ఇక్కడ పెడుతున్నాం. ఎర్రటి ఎండాల ఈ గొడుగు పెట్టుకొని గొడుగు నీడ కూర్చొని అమ్ముతున్నాం. ఆ గొడుగు ఎండ దలుగుతుంది మాకు. ఈ ఎండల మనుషులు చస్తుండ్రు. ఎండ దెబ్బ దలుగుతుంది. దలిగినా కూడా మేము టాబ్లెటో ఏదో వేసుకొని మళ్ళీ వచ్చి మా ఇంట్లో పూట వెళ్ళక మళ్ళీ వచ్చి అమ్ముతున్నాం ఇక్కడ సార్. మేము మాకు ఏదో ఒకటి కావాలి, మాకు నీడ చేయాలి, మాకు ఒక రూమ్ కావాలి, మాకు అడ్డా చూపించాలి. రైతు బజార్ అని మాకు ఒక బజార్ కింద మాకు రైతు బజార్ మాకు చూపెట్టాలి అని మేము మాట్లాడుతున్నాం సార్.